హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయినేని శ్రావణి. ఇవాళ బ్లాగ్ ఏంటంటే, మా పాప మార్నింగ్ లేచిన కాడ నుంచి నైట్ వరకి ఏం చేస్తది, ఏం తింటదని మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా అడుగుతున్నారు కదా! మీ పాపతోని వీడియోస్ చేయండి అక్క అని. సో, మీకు ఈ వీడియోలో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మా పాప మార్నింగ్ 7కి లేస్తదండి. సో, 8 లోపే బ్రేక్‌ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటాము. ఇవాళ మా పాపకి పెసరట్టు వేశాను. మేము ఇంట్లో అంటే నార్మల్‌గా ఆయిల్ ఫుడ్ తీసుకుంటే తనకి ప్యాన్‌కేక్ లాగా రెడీ చేస్తాను. లేదు అనుకుంటే ఇడ్లీ, దోస మేమేం చేసుకుంటామో అవే తినిపిస్తాను. పల్లె చట్నీలో కొంచెం కారం తగ్గించి చేసి పెడతాననమాట. మా పాప ఒక చోట కూర్చొని అస్సలు తినదండి. జస్ట్ వీడియోలో మాత్రమే అలా చూపిస్తాను కూర్చోపెట్టి. తర్వాత మాత్రం ఎత్తుకొని అటు ఇటు యానిమల్స్ అవి ఇవి చూపించుకుంటూ తినిపిస్తానన్నమాట మా పాపకి. తింటది బానే కొద్దిసేపు. తర్వాత కొంచెం సతాయిస్తది అంతే. అందరి పిల్లలు సేమ్ అండి అలానే చేస్తారు. టిఫిన్ తర్వాత కొద్దిసేపు ఆడుకుంటది టాయ్స్ తోటి. లేదా ఏమన్నా బుక్స్ ఉంటే బుక్స్‌తోని ఆడుకుంటది. నార్మల్‌గా అయితే మేమేం ఎక్స్‌ప్లెయిన్ చేయమండి. జస్ట్ యాపిల్ బాల్ అలా చెప్తాం అంతే తప్ప, తనకి స్ట్రెస్ అనేది ఏమి పెట్టము. ఆమెనే ఆడుకుంటది. ఎప్పుడైనా నచ్చినప్పుడు మాత్రం బుక్ చూసుకుంటూ, బయటేమన్నా యానిమల్స్, డాగ్స్, డక్స్ ఏమన్నా చూస్తే, ఈ బుక్‌లో ఉన్నవి జూ ఇట్లా అంటా ఉంటదన్నమాట మా పాప. అంతే తప్ప తనకైతే స్ట్రెస్ అసలు పెట్టము. మంచిగా ఆడుకుంటది. కాకపోతే కొంచెమే అలా అటు ఇటు ఏడుస్తా ఉంటది. అంతే తప్ప ఆడుకుంటది. తర్వాత ఆడుకున్న తర్వాత కొద్దిసేపు స్నానం పోయించి ఫ్రెష్ అప్ చేసిన తర్వాత ఒక 1 అవర్ పడుకుంటదండి. ఆ 1 అవర్ నేను అన్ని పనులు చేసుకుంటాను దబ్బా దబ్బా. సూపర్ వుమెన్స్ అయిపోతాం కదా! పిల్లలు పడుకుంటే. లంచ్ వచ్చేసి 2 లోపు తినిపిస్తానండి మా పాపకైతే. మేము 1 ఇయర్ పడ్డాక మా పాపకి మేము ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేసుకుంటామో సో, అందులో కొంచెం కారం తగ్గించేసి పాపకి ఫస్ట్ చేసిన తర్వాత మళ్ళా మేము కుక్ చేసుకుంటాము. ఇవాళ మా పాపకి బీరకాయ పప్పు చేశానన్నమాట. కారం కొంచెం తక్కువేసి తీసానన్నమాట మా పాపకి. 2 లోపు తినిపించుకుంటా అండి లంచ్ అయితే. ఒకవేళ లేట్ అయితే మాత్రమే 2 కానీ లేకపోతే నార్మల్‌గా 1 అలా తినిపించుకుంటాను మా పాపకి. ఏదైనా కొత్త రెసిపీ స్టార్ట్ చేస్తే మాత్రము ఆఫ్టర్‌నూనే పెట్టుకుంటాను. అది పడుతుంది అంటే మాత్రం ఎప్పుడైనా వీక్‌లో నైట్ టైమ్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. లంచ్‌గా "అక్క మీరు తినిపించేటప్పుడు ఫోన్ ఇస్తారా?" అన్నట్టు కామెంట్ చేశాను కదా! ఫోన్ అయితే నాకు అస్సలు ఇవ్వనండి మా పాపకి. టాయ్స్ లేకపోతే ఏమైనా స్టోరీస్ చెప్పుకుంటూ తినిపిస్తాను అంతే తప్ప ఫోన్ అయితే అస్సలు ఇవ్వను. ఎందుకంటే ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాక ఫోన్ చూస్తా ఉంటే ఈమె కూడా చూస్తా ఉంటదది. సో, అప్పుడే చూస్తుంది కదా! మళ్ళీ నేనెందుకు ఇవ్వడము? సో, ఫోను అస్సలివ్వను మా పాపకి. నెక్స్ట్ డిన్నర్ టైము. మా పాపకి నైట్ అటుకులు ఏదేమన్నా పౌడర్స్‌తోని ప్రిపేర్ చేసిన రెసిపీ మాత్రమే పెట్టుకుంటాను. ఈజీగా డైజెషన్ కావడానికి. అక్క మరి స్నాక్స్ గురించి చెప్పారా? పెట్టరా మీ పాపకి అంటున్నారు గదా! సో, స్నాక్స్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. మా పాపకి బ్రెస్ట్ ఫీడింగే ఇస్తాననమాట. ఇప్పుడు లంచ్ చేసినా, డిన్నర్ చేసినా, టిఫిన్ చేసినా గూడా మా పాప బ్రెస్ట్ ఫీడింగ్ తప్పకుండా తీసుకుంటది. అలాగే నైట్ టైమ్‌లో కూడా ఒక 2 టైమ్స్ అలా లేస్తది. సో, మళ్ళీ పాలు తాగి మళ్ళీ పడుకుంటది అంతే. ఎక్కువ స్నాక్స్ ఇంకనైతే స్టార్ట్ చేయలేదు. నేను త్వరలో స్నాక్స్ ప్రిపరేషన్ కూడా చేసి మీకు పెడతానండి వీడియోలో. తిన్న తర్వాత కొద్దిసేపు ఆడుకుంటదనమాట మా పాప. ఎందుకంటే ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే కొంచెం అలసిపోతారు కదా! తొందరగా నిద్రపోతారు పిల్లలు. కొద్దిసేపు అలా గేమ్స్ అవి ఇవి ఆడిపించుకుంటూ ఉంటాను. నెక్స్ట్ మా పాప పడుకునేసరికి 10 అవుతదండి. సో, ఇప్పుడు స్లీపింగ్ టైమ్ అనమాట. 10కి పడుకొని మళ్ళీ మార్నింగ్ 2 టైమ్స్ లేస్తది నైట్. కానీ మార్నింగ్ అయితే 7కి లేస్తదనమాట. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి.